సభ అధ్యక్షులు గౌరవనీయులు ప్రధాన ఉపాధ్యాయులు పండర్నాథ్ సార్ గారు, అలాగే వేదిక పైన పెద్దలందరికీ మరియు ఉపాధ్యాయులకు విద్యార్థులందరికీ, మరి మా సుందర సత్సంగ సభ్యులకు, ఆత్మబంధువులకు అందరికీ నా యొక్క నమస్సుమాంజలు. నా ఈ బడితో ఉన్నటువంటి బంధం దాదాపు అర్ధ అనుబంధం. నేను 79వ సంవత్సరంలో కాంటింజెంట్ వర్కర్గా ఈ బడిలో చేరినాను. నేను చదువుకున్న 10 సంవత్సరాలు కలుపుకుంటే దాదాపు 56 సంవత్సరాల అనుబంధం పడుతుంది. నేను అపార్ట్మెంటు కాగజ్ నగర్లో 22 సంవత్సరంలో పనిచేయడం జరిగింది. అక్కడ కాగజ్ నగర్ 1 సంవత్సరం ప్లస్ బాదరత్న మండల్ పిప్పిల్లో 2 సంవత్సరాలు. ఈ 46 సంవత్సరాల నుండి 3 సంవత్సరాలు తీసేస్తే 43 సంవత్సరాలు నేను ఈ స్కూల్లోనే పనిచేయడం జరిగింది. కాంటింజెంట్ వర్కర్గా, అలాగే అటెండర్గా, రికార్డ్ అసిస్టెంట్గా ఈ 3 వృత్తులలో పనిచేయడం జరిగింది. అలాగే నా 3 దశలు అంటే బాల్యము, యవ్వనము, సగం వృద్ధాప్యం కూడా ఈ బడిలోనే గడిచిపోవడం జరిగింది. అలాగే నేను పనిచేసినప్పటి నుండి ఇప్పటి వరకు 3 తరాల వాళ్ళు కూడా చదువుకొని పోవడం జరిగింది. ఉదాహరణ, ఇప్పుడున్న అస్రక్ 8th క్లాస్ అమ్మాయి, నేను ఫస్ట్ 79లో పనిచేసినప్పుడు వాళ్ళ తాత 1వ తరగతి, వాళ్ళ తాత చదువుకుని పోయిండు, వాళ్ళ నాన్న చదువుకుని పోయిండు. ఇప్పుడు ఆ అమ్మాయి 8వ తరగతి. ఇది నాకు ఈ బడికి ఉన్నటువంటి బంధం. మరి ఈ బడికి ఉన్నటువంటి, ఊరికి ఉన్నటువంటి నా రుణానుబంధం ఇంకా తీరిపోతుంది. మరి నా కుటుంబం గురించి చెప్పాలంటే మా తమ్ముడు, మా చెల్లి కుటుంబం గురించి అన్ని విషయాలు చక్కగా చెప్పడం జరిగింది. మాది ఆనాడు ఈ గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం. అయితే మా తండ్రి ఒక వ్యవసాయ కూలి. మా తల్లిదండ్రులకు మేము 6 సంతానం, అందులో పెద్దవాణ్ణి నేను. ఇంకా 3 గురించి మా తమ్ముడు, చెల్లెలు కూడా చెప్పడం జరిగింది. అయితే మరి పేదరికంలో ఉండి కూడా మా తండ్రి మమ్మల్ని అందరినీ చదివించినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. అంటే పేదరికం అనేది చదువుకు అడ్డు కాదని మా కుటుంబం ద్వారా నిరూపించడం జరిగింది. మరి నాకు ఇంత పెద్ద ఎత్తున సన్మానం జరిపించినటువంటి మా ప్రధాన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయుల బృందానికి, మరి ఈ సన్మాన మహోత్సవానికి విచ్చేసినటువంటి ఆత్మబంధువులకు, మా సుందర సత్సంగ సభ్యులకు, గ్రామస్తులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ ఒక పాట అంటున్నారు, ఒక పాట పాడి వినిపిస్తా సార్. ఎందరో మేధావుల్ని తయారు చేసినటువంటి ఈ పాఠశాల, వీరిని కన్న తల్లిదండ్రులు ఎవరు? అక్షరాలు రాని నిరక్షరాస్యులు, పేదరికంలో మగ్గుతూ అంధకారమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి అభాగ్యులు ఈ పాటలోని అంతరార్థం. మేధావి లోకమా మేలుకో మేలుకో, కళ్ళు తెరసి ఒక్కసారి నీ వారిని చూసుకో, కళ్ళు తెరసి ఒక్కసారి నీ వారిని చూసుకో. కలమును నీ చేతికిచ్చి హలమును చేపట్టినారు, నీడలోన నిన్ను పెట్టి ఎండలోన ఎండినారు, పరమాన్నము నీకు పెట్టి పస్తులతో ఉన్నారు. ఎవరు వారు, ఎవరు వారు? ఎచటి వారు? అక్షరాలు రానివారు, అంధకారమందు నేడు బందీలై ఉన్నారు. వెలుగు నీవు తెస్తావని ఆశగా చూస్తున్నారు. మేధావి లోకమా మేలుకో మేలుకో, కళ్ళు తెరసి ఒక్కసారి నీ వారిని చూసుకో, కళ్ళు తెరసి ఒక్కసారి నీ వారిని చూసుకో.
బడులు నీకు కట్టాలని బండరాళ్ళు మోసినోళ్ళు, పగలనక రేయనక పనులెన్నో చేసినోళ్ళు, బ్రతుకంతా నీ కోసం బానిసగా బ్రతికినోళ్ళు. ఎవరు వారు, ఎవరు వారు, ఎచటి వారు, అక్షరాలు రానివారు, అంధకారమందు నేడు బందీలై ఉన్నారు. వెలుగు నీవు తెస్తావని ఆశగా చూస్తున్నారు. మేధావి లోకమా మేలుకో మేలుకో, కళ్ళు తెరసి ఒక్కసారి నీ వారిని చూసుకో, కళ్ళు తెరసి ఒక్కసారి నీ వారిని చూసుకో. అమ్మయ్యలు కూలికెళితే ఆడించిన అక్కయ్యలు, పాలేరుగా తాను మారి చదివించిన అన్నయ్యలు, పుస్తెలను కుదువ పెట్టి పై చదువుకు పంపినోళ్ళు. ఎవరు వారు, ఎవరు వారు, ఎచటి వారు, అక్షరాలు రానివారు, అంధకారమందు నేడు బందీలై ఉన్నారు. వెలుగు నీవు తెస్తావని ఆశగా చూస్తున్నారు. మేధావి లోకమా మేలుకో మేలుకో, కళ్ళు తెరసి ఒక్కసారి నీ వారిని చూసుకో, కళ్ళు తెరసి ఒక్కసారి నీ వారిని చూసుకో. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.